దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థమని పండితులు చెబుతున్నారు. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో వాటికి సంబంధించిన కథలు తెలుసుకుందాం. రాక్షసరాజు హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం తన తండ్రికి శత్రువైన శ్రీహరిని పూజిస్తూ ఉంటాడు. తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉంటాడు. శ్రీహరిని తప్ప ఎవ్వరినీ పూజించేవాడు కాదు. దీంతో ఆగ్రహానికి గురైన రాక్షసరాజు తన సొంత కుమారుడు అని కూడా చూడకుండా అతనిని చంపేందుకు సిద్ధమవుతాడు. ప్రహ్లాదుడిని చంపాలని తన సోదరి హోలికను ఆదేశిస్తాడు. సోదరుని ఆదేశాల మేరకు అగ్నికి అతీతమైన హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. ఆ సమయంలో విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కాని హోలిక మాత్రం ఆ మంటల్లోనే కాలి బూడిద అవుతుంది. ఇలా బూడిద కావటంతో చెడు అంతానికి సంకేతంగా పరిగణిస్తారు. అనంతరం హిరణ్యకశ్యపుడు శ్రీహరి సంహరిస్తారు. అయితే హోలికా చావుతో హోలీ పండగ ముడిపడి ఉంది. ఇంకొందరు పాల్గొన్న పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీ వియోగంతో విరాగిలా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడు దృష్టి నిలిచేలా చెయ్యమని మన్మధుని సహాయం తీసుకున్నారు. మన్మధుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు. తపోభంగంతో తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. రాధమ్మ అందమైన మేనిఛాయతో ఉంటుంది. మరి కృష్ణుడు నీలమేఘశ్యాముడు. రాధతో తన నల్లని స్వరూపం పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు యశోదమ్మ రాధకి రంగులు పూయమని సలహా ఇస్తుంది. గుజరాత్లోని బ్రజ్ ప్రాంతంలోనే బర్సానాలో రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా హోలీ వేడుక జరుపుకుంటారు. అలా ఇక్కడ రాధాకృష్ణుల హోలీ జరిపిస్తారు. ఇక్కడ కృష్ణుడు రాధతో రంగుల హోలీ ఆడాడని చెప్తారు. ఇక్కడ హోలీ వినూత్నంగా ఉంటుంది. ఆడపిల్లలు రాధాస్వరూపిణిగా, అబ్బాయిలు కృష్ణుడిగా భావించుకుంటారు. తమకి రంగులు పూయడానికి వచ్చిన అబ్బాయిలను ఆడపిల్లలు సరదాగా కర్రలతో వాళ్లను కొట్టేందుకు ప్రయత్నిస్తారు. దీన్నే లాత్మార్ హోలీ అంటారు. హోలీ దహనం యొక్క జ్వాలలు చాలా ప్రయోజనకరమైనవి. ఆ దహనం వల్ల అన్ని సమస్యలు మరియు కష్టాలు తీరుతాయని చెబుతారు. అదీగాక ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయని, దేవతల నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా ఉంటాయని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.